ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటు చేసుకుంది. రామచంద్రపురం ఎల్ఐజీ కాలనీలో గ్యాస్ లీక్ ఘటన ప్రాణాంతకమైంది. ఎల్ఐజీ 169 నంబర్ గల ఇంటిలో భాస్కర్ కుటుంబం నివసిస్తుంది. వంటగదిలో గ్యాస్ సిలిండర్ నుంచి లీక్ అవుతుండటంతో కుటుంబ సభ్యులంతా బయటకు పరుగులు తీశారు. అయితే గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు భాస్కర్ కుమారుడు మళ్లీ ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో ఒక్కసారిగా గ్యాస్ పేలిపోవడంతో గోడ కూలి అతనిపై పడింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని బీరంగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంద్ చేసుకుని ఉంటారు. ఫైర్ మొత్తం చౌకట్ మొత్తం ఊడిపోయింది. చేస్తా ఉన్నాడు అంటే